హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం. ఆ ఫిష్ ఏంటో నాకు కూడా నేమ్ తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎక్కువగా వేసుకుంటే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ప్యాన్లో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నా. నెక్స్ట్ అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఫిషెస్లో ఇప్పుడు కలుపుకుందామండి. మనం మ్యారినేట్ చేద్దాం. చిల్లీ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్, మనకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకోవచ్చు, లేదంటే ఫిషెస్కి సరిపడా వేసుకుని సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టమాటోస్ తీసుకున్నాం కదా, కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకుందాం. టమాటోస్ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రై అవుదాం. మళ్ళీ టమాటోస్ మొత్తం వేసేసానండి. కొంచెం ఫ్రై చేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. ఫిషెస్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మనం దాన్ని కొంచెం దానికి అంటినట్టు వాటర్ ఏమి వేయకుండా కలపాలండి. ఫిష్కి పొడి పొడిగా అంటినా ప్రాబ్లం ఏం లేదండి, తడి చేయొద్దు, ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదు. అలా కారం పట్టించి వదిలేద్దాం ఒక 5 minutes. అవి ఫ్రై అయ్యేలోపు ఇది కొంచెం సాల్ట్ అనేది లోపలికి వెళ్తుంది, కారం ఉప్పు అనేది లోపలికి వెళ్తుంది. ఎంత బాగా చేసుకుంటే అంత లోపలికి వెళ్తుంది. ఫిష్ కర్రీ చేసిన తర్వాత అది లోపలికి వెళ్ళాలంటే అంతగా వెళ్ళదు కదండి. అందుకే సాల్ట్, కారం రెండు కూడా ముందే పట్టించుకోవాలి. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నానండి నేను. ఫస్ట్ దాన్ని బాగా నలుపుకోవాలి జ్యూస్ వచ్చేంత వరకు. క్యాప్ తీసి చూద్దాం. ఫ్రై అయిందండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. దాన్ని బాగా స్మాష్ చేయాలి. టమాటోస్ అక్కడక్కడ గట్టిగా ఉంటుంది. అందుకు 2 minutes ట్యాప్ పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. మరొకసారి వేసి చూద్దాం. గరం మసాలా వేసుకుందామండి. ఇప్పుడు గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం. ఫిష్ కర్రీలో ఐటమ్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అన్నీ కూడా అది ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక్కసారి క్యాప్ పెట్టేసుకుందామండి. అది పక్కన ఉంచుకొని మనం అల్లం వెల్లుల్లి బాగా స్మాష్ అయ్యేలా చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ మూత తీసుకొని ఫ్రై చేసింది చూద్దాం. కొంచెం బాగా కలపాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఉంది కదండి, ఇప్పుడు స్మాష్ చేసింది దాన్ని కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను.
మళ్ళీ ఒకసారి క్యాప్ పెడదాం. క్యాప్ తీసి చూద్దామండి. ఫిషెస్ ఉంది కదండి, ఆ ఫిషెస్ని నేను ఫస్ట్ కలిపి పెట్టుకున్నాను కదండి, దాన్ని అందులో ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. ఫిష్ అయితే సూపర్ ఉంటుందండి. ఇది మీరు కూడా తెచ్చుకుంటే చేసుకోండి. కారం అనేది కలిపాం కదండి, అది మొత్తం అందులో వేసేసేయండి. ఫిష్ మీద కొంచెం ఫిషెస్ని అటు ఇటు విరిగిపోకుండా ఫిష్ని జాగ్రత్తగా కలుపుకోండి. మీరు కూడా క్యాప్ పెడదామండి. కాసేపు క్యాప్ పెట్టుకొని చింతపండుని స్మాష్ అయిందో లేదో చూసుకుంటున్నాను. నెక్స్ట్ క్యాప్ తీసి చూసామండి. ఇప్పుడు చింతపండు రసం పెట్టుకున్నాం కదండి, దాన్ని నేను అందులో వేసుకుంటున్నానండి. ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది. అది ఫ్రై అయింది కదండి, ఇప్పుడు వేసుకుంటున్నాను నేను. చింతపండు రసం వేసుకున్నానండి. నాకు కొంచెం అయితే సరిపోతుంది, నేను అందుకు కొంచెం పెట్టుకున్నా, మాకు సరిపోతుంది ఇది. ఇప్పుడు దీన్ని గరిటె పెడితే విరిగిపోతుంది కదండి, పీసెస్ అనేవి కలుపుకోవాలి మనం. మళ్ళీ క్యాప్ పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. దగ్గరికి వచ్చిందండి, మా ఫిష్ కర్రీ అయిపోతుంది. కొంచెం గరిటెతో నిదానంగా కలుపుకుందాం. మళ్ళీ ఒక్కసారి క్యాప్ పెడదామండి. ఇప్పుడు అయిపోయిందేమో చూద్దాం. అయిపోయిందండి మన ఫిష్ కర్రీ అనేది. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని లంచ్ చేసేద్దాం. రండి చూద్దాం. మా ఫిష్ కర్రీ అయితే ఇది అండి. మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో కూడా చేసుకోండి.